అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్. ఇవాళ 2 జూలై ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు జూలై 21 అంటే ఈ నెల 21వ తారీఖున మనకు ఆదివారం రోజున హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ జరుగుతుంది. చాలా ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. ఇప్పుడే చాలా వేగంగా రిజిస్ట్రేషన్స్ మొదలైపోయాయి. ఫస్ట్ డేలోనే మేము అనుకున్న దానికంటే ఎక్కువగా, ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల నుంచి హైదరాబాద్లో పెట్టి కూడా చాలా కాలం అయిపోయిందని చెప్పి. సో చాలా అంశాలని కూడా డిస్కస్ చేద్దాం మనం. సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీరు పూర్తి చేసుకోండి. సో హాల్ కూడా ఈసారి చాలా కంఫర్ట్గా సీటింగ్ ఉండే విధంగా మనం తీసుకున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నా కూడా లేడీస్కి యాజ్ యూజువల్గానే ఒక 1000 రూపీస్ దాకా డిస్కౌంట్ కూడా ఉంది. సో సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. వివరాలని కూడా మీకు profitmaster.in వెబ్సైట్లో ఉన్నాయి, లేదంటే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ హాయ్ పంపించిన కూడా మీకు వివరాలు తెలుస్తాయి. సో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మనకి పాజిటివ్గానే ఉంది. కాస్పీ ఒక్కటి కొద్దిగా బలహీనంగా ఉంది. నికాయ్, హాంకాంగ్, షాంఘై అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా లైక్ నాస్డాక్ 0.8, S&P 500 0.25% మేర, డౌ జోన్స్ కూడా ఒక 0.2% మేర లాభాలతో ముగిశాయి. ఆయిల్ $83 పైనే ట్రేడ్ అవుతుంది. అలాగే గోల్డ్ $2,350 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అండ్ ఆయిల్ రెండు ఆల్మోస్ట్ అటు ఇటుగా అక్కడక్కడే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఫస్ట్ పేజ్లో ఇవి అంశాలు. ఇంకా స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే పతంజలి ఫుడ్స్ దాదాపు 1,100 కోట్ల రూపాయలు పెట్టి ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ చేస్తుంది. నాన్ ఫుడ్ బిజినెస్ని వాళ్ళు టేక్ కేర్ తీసుకోబోతున్నారు. ఎంటరింగ్ ఇంటి బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ విత్ పతంజలి ఆయుర్వేద్ టు అక్వైర్ ఫుడ్ బిజినెస్ అండర్టేకింగ్ ఆఫ్ హెయిర్ కేర్, స్కిన్ కేర్, డెంటల్ కేర్ అండ్ హోమ్ కేర్ బిజినెస్ ఆఫ్ పతంజలి. సో 1,100 కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. సిఎస్బి బ్యాంక్ గ్రోత్లో ఇరాన్ గేర్ గ్రోత్ పరంగా దాదాపు 18% మేర వృద్ధి నమోదు చేసింది. హీరో మోటోకార్ప్ టోటల్ జూన్ సేల్స్ 15% మేర పెరిగినట్టు వెల్లడించింది. డీసీఎక్స్ సిస్టమ్స్కి ఎల్ఎన్టీ నుంచి 1,250 కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చాయి. ఐఓఎల్ కెమికల్స్కి గెట్స్ చైనా డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ NMPS నాట్ ఫర్ ఫెనోఫైబ్రేట్ అలోయింగ్ ద కంపెనీ టు ఎక్స్పోర్ట్ ఇట్స్ టు చైనీస్ మార్కెట్. ఐఓఎల్కి అదొక పాజిటివ్ న్యూస్. ఐషర్ మోటార్స్ సేల్స్ ఒక 5% మేర తగ్గాయి. టాటా మోటార్స్ సేల్స్ 8% మేర తగ్గాయి. అండ్ టీవీఎస్ మోటార్స్ సేల్స్ నంబర్స్ ఇవి. అలాగే క్యారిసెల్ ఒక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రైస్ కంటే 5% డిస్కౌంట్తో 838 రూపీస్కి స్టాక్స్ ఇవ్వబోతోంది. NMDC టోటల్ ప్రొడక్షన్ 3.37 మిలియన్ టన్నులుగా ఉంది. CAMS collaborates with the Google Cloud to build a cloud native platform to transform its assets management business services. సో అదొకటి. అలాగే టాటా స్టీల్ సెడ్ ఇట్స్ భువనేశ్వర్ పవర్ స్టాండ్స్ డిజాల్వ్డ్ వితౌట్ బీయింగ్ ఓన్డ్ అప్ ఎఫెక్టివ్ July 1. ఓకే. వెల్స్పన్ స్పెషాలిటీ దాదాపు 117 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుంది. కోల్ ఇండియా ప్రొడక్షన్ దాదాపు 8% మేర పెరిగింది. సో ఇది ఇవాళ మేబీ మోస్ట్లీ స్టాక్స్లో ఉండే యాక్టివిటీ పరంగా. నిన్న రాత్రి 3:30కి ఒక మెయిల్ వచ్చింది హిండన్బర్గ్ నుంచి. మీడియాకు వాళ్ళు మెయిల్ రిలీజ్ చేస్తూ హిండన్బర్గ్ రిసీవ్స్ షోకాజ్ నోటీస్ ఫ్రమ్ సెబీ ఓవర్ అదానీ ఇష్యూ. సో చాలా కాలం తర్వాత హిండన్బర్గ్ మళ్ళీ ఒక బెఫిటింగ్ రిప్లై లాంటిది, ఒక గట్టి రిప్లై లాంటిది మళ్ళీ ఈ సెబీ విషయంలో ఇచ్చేట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా ఆన్ ట్విస్టింగ్ చేస్తున్నారు. మేము కష్టపడి చేసి ఎంత చేసినా కూడా, అంటే ఇంత ఎక్స్కవేషన్ చేసినా కూడా దానికి కితాబ్ ఇవ్వకపోగా మళ్ళీ మా మీదే తప్పులన్నీ నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశంగా కనిపిస్తుంది. దాదాపు 46 పేజీల నోటీస్ వాళ్ళకి అందింది. విచ్ హిండన్బర్గ్ అటాచ్డ్ విత్ ద పోస్ట్. సెబీ సెడ్ ద రిపోర్ట్ రిలీజ్డ్ ఇన్ January last year. అది. అండ్ ఈ షార్ట్స్ అంటే ఈ రిపోర్ట్స్ రిలీజ్ చేసి షార్ట్స్ కొట్టడం వల్ల తమకు $4.1 మిలియన్ మేర గ్రాస్ రెవెన్యూ వచ్చినప్పటికీ వచ్చింది. అలాగే బాండ్స్ నుంచి ఒక $31,000 డబ్బులు వచ్చాయి. బట్ ఈ 1.5-2 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిన ఖర్చులకి, 1.5-2 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన నిగూఢమైన రీసెర్చ్కి
పెద్దగా దాని నుంచి లాభాలు వచ్చింది ఏం లేదు. బట్ ఒక పెద్ద స్కామ్ని ఎక్స్కవేట్ చేసి జనాల్లోకి దృష్టికి తీసుకురావడం ఒకటే తమకు ఆనందంగా ఉంది అనేది వాళ్ళు చెప్పిన మాట. హిందర్బర్గ్ ఆల్సో సెట్ కొటాక్ బ్యాంక్ ఎన్ ఇండియన్ ఫర్మ్ and oversaw an offshore fund structure that was used by its investor partner to bet against the conglomerate, providing new details of trades that have puzzled investors. సో కొటాక్ బ్యాంక్ అని కూడా ఈసారి ఇందులోకి లాగడం మనం చూస్తున్నాం. సో ఇవాళ ఏమన్నా మేబీ కొద్దిగా అదాని గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ ఏదైనా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఇది ఒక తేనె తుట్టని కదిపారు. ఎకానమీ అండ్ స్ట్రాంగ్ వికెట్ ఆఫ్టర్ ఫిజికల్ ఫస్ట్ క్వార్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ PMI డెలివర్స్ ఎ బౌన్సర్, GST స్కోర్స్ బిగ్, ఆటో సేల్స్ ప్రొవైడ్ ఏ సాలిడ్ స్టార్ట్. సో అది డేటా అంతా కూడా పాజిటివ్ డేటా ఉంది. GST కలెక్షన్స్ 8% మేర పెరిగి 174,000 కోట్ల రూపాయలుగా నమోదైంది. కార్ సేల్స్ కూడా డీసెంట్ కార్ సేల్స్ ఉన్నాయి. కంపెనీస్ టు స్టాక్ పైల్ వెపన్స్ ఆఫ్ మాస్ కన్జంప్షన్, ఎక్స్పెక్ట్ 20% మోర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫోన్స్, 2-wheelers అండ్ అదర్స్ టు ఫీడ్ రివైవ్డ్ డిమాండ్. సో వర్షాలు కూడా జూలైలో ఆశించిన దానికంటే మెరుగ్గానే వర్షపాతం నమోదవుతుందని చెప్పి IMD డేటా కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ అంశాలుగా చూడాలి. నిన్న వచ్చిన డేటా మార్కెట్స్కి నిన్నే ఆల్రెడీ మంచి ఊతం ఇవ్వడం, జూలై నెల ప్రారంభంలోనే మార్కెట్స్ ఒక మంచి కిక్ స్టార్ట్ తీసుకోవడం మనం చూసాం. ఎక్స్పెక్ట్ అబౌవ్ నార్మల్ రైన్ఫాల్ ఇన్ జూలై, IMD సౌత్ వెస్ట్ మాన్సూన్ టు కవర్ ఎంటైర్ కంట్రీ బై జూలై 15. జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా కూడా విస్తారంగా ఎంటైర్ కంట్రీ మొత్తం స్ట్రెచ్ అయిపోయి ఈజీగా కవర్ అవుతున్నట్టుగా కూడా IMD డేటా చెప్తోంది. ఓకార్డ్ షేర్స్లో నిన్న ఒక 6% 6 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరడం చూసాం. నిన్న ఒక 20% దాకా ఓకార్డ్ జంప్ తీసుకుంది. చాలా కాలం పాటు, కొన్ని సంవత్సరాల పాటు కన్సాలిడేషన్లో ఉన్న ఓకార్డ్లో మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ కనిపిస్తోంది. వాళ్ళ జేనిచ్ అన్న ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వాళ్ళకి ఒక పాజిటివ్ మొమెంటం US మార్కెట్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదొక మేజర్ అప్డేట్ వీళ్ళకి. వైల్డ్ స్వింగ్స్ ఇన్ వషు భగ్నానీస్ స్టాక్ రైజ్ ఐబ్రోస్. సో ఒక స్టాక్ వషు భగ్నానికి చెందిన స్టాక్ ఒకప్పుడు పూజ ఎంటర్టైన్మెంట్గా ఉన్నది, తర్వాత వషు భగ్నాన్ ఇండస్ట్రీస్గా పేరు మార్చి దాదాపు 1100-1200% మేర గత ఏడాది కాలంలో స్టాక్ పెరిగింది. అండ్ 2024లో ఇప్పటికే 6 నెలల కాలంలోనే దాదాపు 350% మేర స్టాక్ పెరగడం చూసాం. 82 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ నుంచి ఏకంగా 1000 కోట్ల స్థాయికి మార్కెట్ క్యాప్ స్టాక్ అయితే పెరిగింది. అయితే నెల రోజుల కాలంలోనే స్టాక్ ఒక 36% మేర క్షీణించింది. ఎందుకంటే కంపెనీ తీవ్రమైన ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉంది. ఆస్తులు అమ్ముకొని మరీ ప్రస్తుతానికి అప్పులు కట్టుకునే పరిస్థితి వచ్చిందన్న ఒక వార్తల నేపథ్యంలో స్టాక్లో వరుసగా మనకు లోయర్ సీలింగ్స్ పట్టడం కూడా చూస్తున్నాము. సో ఇలాంటి స్టాక్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నివాబూపా IPOకి రాబోతుంది. 3,000 కోట్ల రూపాయల IPO ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తుంది. 800 కోట్ల రూపాయలు ఇందులో ఒక ఫ్రెష్ ఇష్యూ కాగా 2,200 కోట్ల రూపాయల మేర ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ తమ వాటాల్ని విక్రయించుకుంటున్నారు. HDFC's పొటెన్షియల్ వెయిట్ గెయిన్ ఇన్ MSCI ఇండెక్స్ మే బ్రింగ్ $4 billion ఇన్ఫ్లోస్. సో ఈ మధ్యకాలంలో కొద్దిగా FIs విక్రయించడం వల్ల HDFCలో నిధుల ప్రవాహం మరింతగా వచ్చేందుకు MSCI ఇండెక్స్లో ద్వారా ఒక $4 billion వరకు వచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే పతంజలి మాట్లాడుకున్నాం. ITC టు డబుల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రా టొబాకో టు బ్యాట్ టు 2,350 crores, దాదాపు 2,350 కోట్ల రూపాయల మేర విలువైన అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో, ఇండియాకి చెందిన అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకోని వాళ్ళ పేరెంట్ కంపెనీ బ్యాట్కి, బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీకి, లార్జెస్ట్ షేర్ హోల్డర్ అయిన బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీకి విక్రయించాలని చెప్పి చూస్తోంది. ఇందుకు తగ్గట్టు షేర్ హోల్డర్స్ అనుమతి కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. కల్కి సినిమా మళ్ళీ ఒకసారి సినిమా ఎగ్జిబిటర్స్కి ఒక చిన్న బ్రీత్ లాంటిది ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాస్ పెద్దగా ఆ ఇండస్ట్రీని గట్టును పడేయలేకపోయాయి. ఈ సినిమా ఒక్కటే దాదాపు ఒక 500 కోట్ల రూపాయల మేర సమీకరించి ఇండస్ట్రీకి ఒక లైఫ్ లైన్ లాంటిది నిలిచింది. కార్ సేల్స్ లూజ్ పేజ్ ఇన్ జూన్, SUVs స్ట్రెయిన్ ఫ్రంట్. సో SUVs ఒకటే మార్కెట్ని బతికిస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. పెద్దగా పోస్ట్ పాండమిక్ తర్వాత మరి చాలా బలహీనమైన గ్రోత్ మళ్ళీ ఇప్పుడే కనిపిస్తుంది. కేవలం 3.5%, 3.7% మేర వృద్ధి మాత్రమే నమోదైంది. కమర్షియల్ వెహికల్స్ డిమాండ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. సో ఇది మనం కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. డీలర్స్ దగ్గర ఒకవైపు ఇన్వెంటరీ పెరిగిపోతుంది, కార్ సేల్స్ తగ్గుతున్నాయి, ప్యాసింజర్ వెహికల్ సేల్స్. ఇది ఎంతకాలం ఉంటుంది, ఎలాగే కంటిన్యూ అవుతుందో లేదా అనే అంశాన్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో GST మాపప్ టు 1.74 trillion, గ్రోత్ స్లోస్ టు 7.7. టాటా మోటార్స్ డ్రైవ్స్ గ్రూప్స్ ఫైనాన్సెస్ టు న్యూ హై. న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ ఏప్రిల్ జూన్ డౌన్ ఓవర్ 90% టు లోయెస్ట్ ఆన్ రికార్డ్.
పీబీ ఫిన్టెక్ గత 6 నెలల కాలంలో 90% మేర పెరిగి దాదాపు 1500 మార్కుని క్రాస్ చేసి దూసుకువెళ్తుంది పైకి. అండ్ హింద్వేర్ హోమ్ ఆటోమేషన్ 30% మేర లోయర్ లెవెల్స్ నుంచి మనం ఇక్కడ పికప్ అవ్వడం చూస్తున్నాము. ఎస్ సెక్యూరిటీస్ బై రేటింగ్ ఇస్తూ స్టాక్ని కొనొచ్చని చెప్పి సూచిస్తోంది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్లో ఆ వేగం ఏమాత్రం తగ్గట్లేదు. వాళ్ళకి బంగ్లాదేశ్ నుంచి ఒక ఆర్డర్స్ వచ్చిన తరడంలో నేను ఒక 10% దాకా స్టాక్ పెరిగింది. ఆర్ఈసీ ఒక 5% దాకా పెరగడం చూస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్లో కూడా నేను ఒక స్ట్రాంగ్ జంప్ మనకు కనిపించింది. ప్రమోటర్స్ క్యాష్ అవుట్ ఆల్మోస్ట్ 87,000 crores ఇన్ H1 CY24. దాదాపు 87,000 కోట్ల రూపాయల మేర ప్రమోటర్స్ మొదటి అర్ధభాగంలో సొమ్ము చేసుకున్నారు. ఎందుకంటే మార్కెట్స్ బాగా ఉన్నాయి, స్టాక్ బాగా పెరుగుతున్నాయి, స్టాక్స్ అన్నీ కూడా. సో వీటి నుంచి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం ప్రమోటర్సే చేస్తున్నారు. సో మనం ఎందుకు చేసుకోకూడదు అనే అంశాలు మీరు ఆలోచించాలి. సో ఎక్కడ పీక్ ఎక్కడ అంటే 20%, 50%, 100%, ఏది మనకి చాలా సంతృప్తి అనేది ఎక్కడ ఉంటుందన్న అంశాలని, అలాగే ఫండమెంటల్స్తో పాటు కొద్దిగా టెక్నికల్ అంశాలను కూడా బేరీజ్ వేసుకొని కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా అప్పుడప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ఉంటుంది. ఎగ్జిట్ స్ట్రాటజీస్ కూడా. కేరళకు చెందిన BMHలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు పెట్టి కేరళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ బేబీ మెమోరియల్ హాస్పిటల్ని KKR కొనుగోలు చేస్తుంది. దాదాపు 70% వాటా 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.